హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి మన ఇంట్లోనే టూటీ ఫ్రూటీ వేసి మరి చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. మనం ఎంతో ఈజీగా అండి, క్షణాల్లో అయిపోతుంది అన్నమాట. మనం డైలీ కేక్ తయారు చేసే వాళ్ళకి ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి మరి అన్నీ కూడా మరి వేసి ఒక చాక్లెట్ కేక్ టూటీ ఫ్రూటీ చాక్లెట్ కేక్ తయారు చేసే విధానాన్ని మన వీడియోలో చూద్దామండి. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఈరోజు అండి మనం టూటీ ఫ్రూటీ తోటి చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి మన వీడియోస్లోన. మరి కావాల్సినవి అండి, ముందుగా నేనైతే ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి. ఫుల్గానే తీసుకుంటున్నాను. ఇది టూటీ ఫ్రూటీ చాక్లెట్ కేక్ కాబట్టి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. కోకో పౌడర్ అండి, చాక్లెట్ పౌడరు 2 స్పూన్లు సరిపోతుంది. ఎందుకంటే గతంలో మనం కొన్ని చాక్లెట్ కేకులు చేసినప్పుడు బాగా డార్క్ వచ్చేసింది అన్నమాట. టీ కప్పుడే మైదా తీసుకున్నాం కాబట్టి ఈ చాక్లెట్ కేక్ కూడా ఈ కోకో పౌడరు 2 స్పూన్లు తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. అదే రీతిగా బేకింగ్ సోడా 1/2 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా జల్లిద్దామండి. మిక్స్ చేద్దామండి. ఇప్పుడండి పంచదార తీసుకుందాము. పంచదార అండి 3 పావులుగా తీసుకోండి. లోట ఫుల్గా అవసరం లేదు, సరిపోతుంది. 2 ఎగ్స్ అండి, పగలగొట్టి చూపిస్తానండి, ఒక చేత్తో కుదరటం లేదు. మనం ఇవన్నీ కూడా కలిపేలోపండి స్టవ్ వెలిగిచ్చేసి మందపాటి గిన్నె ఒకటి దబ్బర పెట్టేసి ఇసుకేసి పెట్టేసేయండి, వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడండి పంచదార 2 గుడ్డలు తీసుకుందాం కదా, దీంట్లోకి ఆయిల్ కూడా వేసేస్తున్నానండి. అరకప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. సన్ఫ్లవర్ తీసుకున్నాను ఈసారి నేను. రైస్ రిచ్ ఉన్నా కానీ తీసుకోండి. వెన్నెల ఎసెన్స్ కూడా 1 స్పూన్ తీసుకోండి. ఒకవేళ వెన్నెల ఎసెన్స్ లేని వాళ్ళండి ఆ యాలకాయలు ఉంటుంది కదా, స్మెల్ కోసం చక్కగా తీసుకోండి, సరిపోతుంది. ఇంక ఇదంతా కూడా మిక్స్ చేసుకొద్దామండి. ఇప్పుడు దీంట్లో పండి 1 స్పూను నిమ్మ దబ్బ పిండండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక చిటికెడు షార్ట్ తీసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది ఇది కూడా. మరి ఇవన్నీ కూడా మిక్స్ చేద్దాము. దీంట్లోకండి మనం మిక్సీ వేసుకున్నాం కదా పంచదార ఎగ్ని దీంట్లో పోసేద్దాం. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం మిల్క్ తీసుకున్నాం, కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. కాసి చల్లార్చిన పాలు కొంచెం తీసుకోండి, సరిపోతుంది. దీన్ని చక్కగా మిక్స్ చేద్దామండి. ఇది మిక్స్ చేసే లోపండి ఇదిగోండి టూటీ ఫ్రూటీ ఉంది కదా, అన్ని కలర్స్ తీసుకున్నాను నేనైతే. కొంచెం దీంట్లోకి కొంచెం పక్కన పెట్టుకున్నానండి పైన గార్నిషింగ్ కోసం. ఇప్పుడు ఇది కూడా బాగా కలవాలి కాబట్టి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను. చక్కగా బాగా కలిపేసామండి. ఇది ఈ జారుల్లో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కలుపుకున్నాం కదా టూటీ ఫ్రూటీ, ఇదంతా కూడా దీంట్లో వేసేద్దామండి. గార్నిషింగ్కి వేరుగా తీసి పెట్టానండి నేను. ఇది మొత్తం కూడా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఇది ఒక పక్కన పెట్టేసేసి ఇది బాగా మళ్ళీ కలుపుతానండి. ఇది ఒకరి పక్కన పెట్టేసి ఒక మందపాటి దబర తీసుకుందామండి. దబరా ఉన్నా కానీ నేనైతే ఇది తీసుకుంటున్నాను, అన్నం వండుకుని రైస్ వండుకునే దబర తీస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసాం కదా, ఈ నెయ్యినండి మరి అడుగు నెయ్యి మాత్రం అండి చక్కగా అప్లై చేయండి. కంప్లీట్గా అడుగంతా కూడా అంచులంత వరకు కూడా నెయ్యి బాగా చక్కగా అప్లై చేయాలి. ఎందుకంటే కేకు తీసేటప్పుడు అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మైదా పిండి తీసుకుందాము. మైదాని కూడా సేమ్ ఇలాగనే వేసేయండి. ఇలాగనేస్తే చక్కగా వచ్చేస్తుందండి. చేత్తో కుదరదు, ఎందుకంటే చేత్తో పూస్తే మనం ముందు పూసిన నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా కంప్లీట్గా అప్లై చేసుకోవాలండి. కేక్ చక్కగా వస్తుందన్నమాట. ఇదంతా కూడా టూటీ ఫ్రూటీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా కానీ వేసుకోవచ్చండి, ఏమి కాదు. ఇంకా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న ఏ మిశ్రమాన్ని అండి ఈ దబరాలు కేక్ దబరాలోకి వేసేసుకున్నాము. అంతేనండి, చక్కగా మిక్స్ చేసుకున్న ఈ టూటీ ఫ్రూటీ చాక్లెట్ కేక్ని దీంట్లోకి వేసేసేటి నేను కదా. ఇప్పుడు దీంట్లోకి కొన్ని టూటీ ఫ్రూట్స్ అండి నేను తీసి పెట్టుకున్నాను. ఇలాగా గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుందండి.
ఒకసారి ట్యాప్ చేయండి. చాక్లెట్ సిరప్ మొత్తం దీంట్లోకి వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి. నేను ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి ముందుగానే మరి వేడెక్కింది కదా, దీని పెనం మీద దీని మీద అలాగా ఈ బాండీలో ఇలా పెట్టేద్దాము. ఇలా పెట్టేసిన తర్వాత ఎప్పుడులాగానే మనం దీని మీద ఒక ప్లేట్ వేసేద్దామండి. తర్వాత ఇంకొక దబర అండి దీని మీద పెట్టేస్తున్నాను నేను ఎప్పుడులాగానే. ఈ ఆవిరి అనేది వెళ్ళకుండా త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక 5 నిమిషాలు మాత్రం పెద్దది పెట్టండి. తర్వాత అరగంట సరిపోతుందండి మనకి కుక్ అవ్వడానికి. ఇది హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. దీన్ని అరగంట తర్వాత మళ్ళీ చూద్దామండి కేక్ ఎలా వచ్చిందో మనకి. అరగంట అయిపోయిందండి కంప్లీట్గా, హాఫ్ అన్ అవర్. ఇది ప్లేట్ జాగ్రత్తగా మధ్యలో చూద్దామండి. ఫస్ట్లో మధ్యలో చూద్దాము. మధ్యలో అయితే అసలు ఉడకదండి, కానీ ఉడికింది, చక్కగా బేక్ అయిందండి. సైడ్ కూడా చక్కగా బేక్ అయింది. ఇక దీన్ని స్టవ్ ఆపేసేసి కొంచెం సేపు ఉంచుదామండి. దింపేసానండి. దీన్ని ఇప్పుడు మనం ఈ ప్లేట్ వేసేసి ఉల్టా వేద్దాము. ఉల్టా వేసి చూపిస్తాను మీకు, వేరే ప్లేట్లో తీసి చూపిస్తాను. ఇది మందపాటి ప్లేట్ కాబట్టి అండి మనం కొంచెం సేపు ఆపినా కానీ కాలిపోతూ ఉంటుంది. తీసేద్దాం పక్కకి. చూసారా చక్కగా వచ్చింది. అయితే నేను చాక్లెట్ పౌడరు 3 స్పూన్లు తీసుకుంటే బాగా డార్క్ వచ్చేదండి. 2 స్పూన్సే తీసుకున్నాము. ఈ ప్లేట్లోకి మరి తీసుకున్నాము. చక్కగా ఉల్టా వేసాం కదండి, తిరిగేసాం కదా, చక్కగా వచ్చిందండి. చక్కగా స్పాంజీ లాగా చూసారా, చక్కగా వచ్చింది కేక్ అయితే. టూటీ ఫ్రూటీ చాక్లెట్ కేక్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగల సీజన్ అండి, ఈ జనవరి వస్తుంది కాబట్టి, జనవరి ఈ పండుగల సీజన్లోన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ స్టైల్లో టూటీ ఫ్రూటీ చాక్లెట్ కేక్ తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేద్దామండి, చూద్దాం ఎలాగుందో. కేక్ అయితే చూసారా స్పాంజీలా కట్ అవుతుందండి, చక్కగా స్మూత్ కట్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి చూసారా నేను చక్కగా ఉందో, స్పాంజీలాగా వచ్చింది. ఈ పండుగల సీజన్లో అండి మీరు కూడా చక్కగా ఈ రీతిగా ఈ స్టైల్లో చాక్లెట్ కేక్ అండి, చక్కగా స్పంజీలాగా ఉంది. ఈ టూటీ ఫ్రూటీ కేక్ అండి మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మొత్తానికి అయిపోయింది అప్పుడే. ఈ పండుగల సీజన్లో చక్కగా మన వీడియోస్లో అండి చాలా కేకులు ఉన్నాయండి. పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరితో పెట్టామండి, పైనాపిల్ కేక్ పెట్టాము, మళ్ళీ వేరుశెనగ గుళ్ళది పెట్టామండి, చాలా ఉన్నాయి. మరి ఎగ్లెస్ ఉన్నాయి, ఎగ్ కేకు, మరి చాలా ఉన్నాయండి కేకులు అయితే. చూసారు అసలు ఎంత చక్కగా వచ్చిందో. ఈ పండుగల సీజన్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ స్టైల్లో మరి స్పాంజ్ కేక్ తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మా వాళ్ళు అప్పుడే చక్కగా నచ్చిందండి. స్వీట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఈ స్టైల్లో స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.